మనకి ఒక నెంబర్ ఇచ్చారు 2.375 బార్. ఈ నెంబర్ అనేది రేషనల్ నెంబరా, టెర్మినేటింగ్ డెసిమల్లా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లా, లేకపోతే రేషనల్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లా కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి వాల్యూ అనేది ఫస్ట్ టెర్మినేటింగ్గా కాదా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 2.375 బార్ని ఎలా రాయొచ్చు? 2.375 అండ్ సో ఆన్. అంటే 75 వాల్యూస్ రిపీట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇదేంటి? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. కాబట్టి ఆప్షన్ 3 పెట్టుకోవచ్చు. మరి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అదే రేషనల్ నెంబర్. కాబట్టి ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 3. మనం ఈ నెంబర్ని రిపీటింగ్ అని ఎందుకు అంటామంటే కంటిన్యూస్గా వాల్యూస్ అనేవి అంటే 75 వాల్యూస్ కంటిన్యూస్గా వస్తున్నాయి కదా, అందుకని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని దీన్ని అంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 0.1211 2 111 2 4 1s 2 అండ్ సో ఆన్ అనే నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబరా, రేషనల్ నెంబరా, కాంపోజిట్ నెంబరా, ప్రైమ్ నెంబరా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ నెంబర్ ఏ విధంగా ఉంది? అండ్ సో ఆన్ అంటే ఇది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏ నెంబరు కూడా ఆగదు. డివిజన్ చేస్తున్నప్పుడు నెంబర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ రిపీట్ అవుతుందా ఏదన్నా నెంబరు? సపోజ్ 1 2 1 తీసుకున్నాను అనుకో, ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక్కడ రిపీట్ అవుతుంది, కానీ ఇక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఇది నాన్ రిపీటింగ్. ఇలా నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉంటే ఆ నెంబర్ని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి 5.67891 బార్ అనేది ఏ నెంబర్ అని అడుగుతున్నాడు. ఇది 1 అనేది రిపీట్ అవుతూ ఉంది, 1 వాల్యూ అనేది అలా రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఇది రిపీటింగ్. సో ఈ వాల్యూస్ అనేవి 1 వాల్యూస్ అనేవి అలా వస్తూనే ఉన్నాయి కాబట్టి నాన్ టెర్మినేటింగ్. ఇలా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఉంటే ఆ నెంబర్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్. నాన్ టెర్మినేటింగ్ అయ్యి అంటే డివిజన్ చేస్తుంటే వాల్యూస్ అలాగే వస్తూ ఉంటాయి. వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి అంటే రిపీట్ అవుతూ ఉంటాయి, ఇక్కడ 1 రిపీట్ అయినట్టు. సో అలాంటి నెంబర్స్ని మనం ఏమంటాం? రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే a ఇంటూ b ప్లస్ c ఈక్వల్స్ టు ab ప్లస్ ac అనేది ఏ ప్రాపర్టీ అని అడుగుతున్నాడు. ఏ వాల్యూ అనేది బీకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే పంచిపెట్టబడుతుంది. అంటే బి సి రెండు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి ఏ వాల్యూని, కాబట్టి ఆ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఉంది. డిఫరెన్స్ ఏంటంటే బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ అనేవి బి ప్లస్ సికి ఉండేవి ఏ ప్లస్ బికి కనుక చేంజ్ అవుతాయి. ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అని అడిగాడు. ఈ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. ఇవి బ్రాకెట్స్ చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. ఫస్ట్ బి ప్లస్ సి, తర్వాత బ్రాకెట్ ఎవరికి వెళ్తుంది? ఏ ప్లస్ బికి. ఎలా చేసినా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఈ ప్రాపర్టీని ఏమంటారు? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ అప్లికేబుల్ టు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది దేనికి అప్లై అవుతుంది? 4 వాటిలో. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి? ప్రతి కాంపోజిట్ నెంబరు ప్రైమ్ నెంబర్స్ లాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పేదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్పేది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ ఫండమెంటల్ ఆఫ్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఎవరికి అప్లై అవుతుంది? ఓన్లీ కాంపోజిట్ నెంబర్స్కి మాత్రమే అప్లై అవుతుంది. ఈ కాంపోజిట్ నెంబర్స్ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయగలను. 4 అనేది కాంపోజిట్ నెంబరు. ఆ కాంపోజిట్ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2 ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద నేను రాసుకోవచ్చు. అలా చెప్పేదాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఈ 4 ఆప్షన్లో ఈ కాంపోజిట్ నెంబర్కి మాత్రమే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది అప్లై అవుతుంది. రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి మనకి కాంపోజిట్ నెంబర్స్ కావు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సిరీస్ ఇచ్చారు. 1/2, 2/3, 3/4, 4/5 అండ్ సో ఆన్ అనే సిరీస్ ఇచ్చారు. ఆ సిరీస్లో ఏదైనా నెంబర్ తీసుకుంటే అది
0 అండ్ 1 మధ్యలో ఉంటుందా, లేకపోతే 1 అండ్ 2 మధ్యలో ఉంటుందా, లేకపోతే 2 అండ్ 3 మధ్యలో ఉంటుందా, లేకపోతే 3 అండ్ 4 మధ్యలో ఉంటుందో కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ నెంబర్, ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. అంటే 1/2 తీసుకుందాం. దీన్ని డివిజన్ చేస్తే 2 1లో పోదు కాబట్టి 0.10 పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుందాం. 2 5 = 10, రిమైండర్ 0. కోషంట్ ఎంత వచ్చింది? 0.5. అంటే 1/2 వాల్యూ అనేది 0.5. ఇది 0 కన్నా ఎక్కువ అండ్ 1 కన్నా తక్కువ. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? 1/2 అనే నెంబరు 0 అండ్ 1 మధ్యలో ఉంది. సపోజ్ 2/3 తీసుకుంటే 3 అనేది డివైజరు, 2 అనేది డివిడెండు. 3 2లో పోదు కాబట్టి 0.10 పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుందాం. 3 6 = 18. 20లోంచి 18 తీస్తే 2, మళ్ళా 0 వేసుకుందాం. 3 6 = 18. ఇదంత వచ్చింది 0.66 అండ్ సో ఆన్. 6 వాల్యూ అనేది రిపీట్ అవుతూ ఉంది. ఇది కూడా దేనికి మధ్యలో ఉంది? 0 అండ్ 1కి మధ్యలో ఉంది. సో బేస్డ్ ఆన్ దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆ నెంబర్ అనేది 0 అండ్ 1 మధ్యలో ఉంటుంది. ఆ సిరీస్లో ఏ నెంబర్ అయినా సరే 0 అండ్ 1 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 5 - √3 అనే నెంబరు రేషనల్ నెంబరా, రియల్ నెంబరా, అండ్ ఇర్రేషనల్ నెంబరా, లేకపోతే బోత్ 1 and 3 అని అడిగారు. అంటే రేషనల్ నెంబరు ప్లస్ ఇర్రేషనల్ నెంబరా. సో 5 - √3 అనేది మనం ఒకవేళ రేషనల్ నెంబర్ అని చెప్పాలంటే ఇక్కడ మనకి రూట్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండకూడదు. అంటే రూట్లోంచి 3ని బయటికి రాయగలగాలి. కానీ ఇక్కడ రూట్లోంచి 3ని బయటికి రాయగలమా? రాయలేము. కాబట్టి ఇది ఏ నెంబర్? రూట్లోంచి ఏ వాల్యూ అన్నా బయటికి రాలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్. మరి ఇక్కడ మనకి రియల్ నెంబర్ అనే ఆప్షన్ ఇచ్చాడు. రియల్ నెంబర్ అంటే ఏం తెలుసు? కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని రెండు కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. సో ఈ రియల్ నెంబర్లోనే ఇర్రేషనల్ నెంబర్ కూడా ఉంది కాబట్టి రియల్ నెంబర్ కూడా అవుతుంది. 5 - √3 అనేది ఏమవుతుంది? రియల్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి 5 - √3 అనేది రియల్ నెంబరు అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది ఎలా ఉండాలంట? 0కి 1కి మధ్యలో ఉండకూడదు. డస్ నాట్ లై. 0కి 1కి మధ్యలో ఉండకూడదు. అలాంటి నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ ఆప్షన్లో ఉన్న వాటి యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఏ నెంబర్ అయితే 0 నుంచి 1 మధ్యలో లేదో ఆ నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1/2. దీని డెసిమల్ ఎక్స్పెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డివిజన్. 2 డివైజరు, 1 డివిడెండు. ఇక్కడ 2 1లో పోదు కాబట్టి 0 అని పెట్టుకుని 0 వేసుకుందాం. 2 5 = 10. ఈ 1/2 అనేది దేనికి మధ్యలో ఉంది? 0కి 1కి మధ్యలో ఉంది. 1/4. 4 ఏమో డివైజరు, 1 ఏమో డివిడెండు. 0.0. 4 2s are 8. 10లోంచి 8 తీస్తే 2. 4 5s are 20. ఇది 0.25 వచ్చింది. ఇది కూడా 0కి 1కి మధ్యలో ఉంది. నెక్స్ట్ 3/4. 4 ఏమో డివైజరు, 3 ఏమో డివిడెండు. 4 3లో పోదు కాబట్టి 0.10 పెట్టుకుని 0 వేసుకుందాం. 4 7 = 28. 30లోంచి 28 తీస్తే 2 0 20. 4 5s are 20. 20లోంచి 20 తీస్తే 0. ఇది కూడా 0కి 1కి మధ్యలో ఉంది. ఇంకా లాస్ట్ మిగిలిన ఆప్షన్ ఏముంది? 4/3 = ఎంత వస్తుంది? 3 డివైజరు 4. 3 1s are 3. 4లోంచి 3 తీస్తే 1 పాయింట్, అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 1 కన్నా ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఇది. దీన్ని నార్మల్గా చూసి ఎలా చెప్పొచ్చు అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంటే, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంటే దాని వాల్యూ అనేది ఈ 1/2 వాల్యూ అనేది 1 లోపల ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంది కాబట్టి దీని వాల్యూ అనేది 1 లోపల ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి
వాల్యూ 1 లోపల ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి వాల్యూ అనేది 1 లోపల ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి వాల్యూ అనేది 1 అబోవ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ అనేది 4 అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 7కి 8కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో 2 నెంబర్స్ మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ద రేషనల్ నెంబర్ బిట్వీన్ two numbers a and b is a plus b by 2. ఇది ఫార్ములా. ఏ అంటే వాల్యూ ఎంత, ఫస్ట్ నెంబర్ 7 ప్లస్ బి అంటే 8/2. 7 + 8 అంటే 15/2. సో ఆన్సర్ ఎంత, 15/2. ఇక్కడ మనకి ఒక సమ్ ఇచ్చారు. ఈ సమ్లో ఈ 4 ఆప్షన్స్లో ఏది కాంపోజిట్ నెంబర్ అని అడుగుతున్నారు. కాంపోజిట్ నెంబర్ అంటే కండిషన్ ఏంటి, ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక నెంబర్ అనేది 2 టేబుల్స్ కన్నా ఎక్కువ టేబుల్లో పోతుంటాయి. ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ టేబుల్స్. 2 టేబుల్స్ కన్నా ఎక్కువ టేబుల్లో పోతుంటే ఆ నెంబర్ని మనం ఏమంటాం, కాంపోజిట్ నెంబర్ అంటాం. ఇప్పుడు మనం ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఈ 4 వాటిలో ఏది కాంపోజిట్ నెంబర్ అనేది. ఫస్ట్ ఆప్షన్ 91. ఈ 91 అనేది 1 టేబుల్లో పోతుంది, తర్వాత 7 టేబుల్లో పోతుంది, తర్వాత 91 టేబుల్లో పోతుంది. 7 టేబుల్లో ఇది 13 టైమ్స్ పోతుంది. ఇంకా ఏ టేబుల్లో పోతుంది, ఇక్కడ మనకి ఇచ్చిన 91 నెంబర్ అనేది 1 టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది, 13 టేబుల్లో పోతుంది అండ్ 91 టేబుల్లో పోతుంది. ఇలాగ మోర్ దెన్ 2 టేబుల్స్లో పోతుంది. ఇక్కడ మొత్తం 4 టేబుల్స్లో పోతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో కాంపోజిట్ నెంబర్ ఏది, 91 అనేది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే నెగిటివ్ నెంబర్స్ని అండ్ హోల్ నెంబర్స్ని కలిపి మనం ఏమంటామని అడిగారు. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, -1, -2, -3 అండ్ సో ఆన్ -∞. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ∞. ఈ నెంబర్స్ అన్నిటిని కలిపి మనం రేషనల్ నెంబర్స్ అనం. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ కాబట్టి ఇవి రేషనల్ నెంబర్స్ కాదు. వీటిలన్నిటిని ఏమంటాం, మనకి ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగటివ్ నెంబర్స్ అండ్ 0 వీటిలన్నిటిని కలిపితే వాటిని మనం ఏమంటామంటే ఇంటీజర్స్. సో ఈ నెంబర్స్ అన్ని కలిపి మనకి ఏమవుతాయి, ఇంటీజర్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 నేచురల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్గా అంటే అనంతంగా ఎగ్జిస్ట్ అయి ఉన్న నెంబర్స్ ఏవి అని అడిగారు. 2 నేచురల్ నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 6 తీసుకుందాం. ఈ 2కి 6కి మధ్యలో నేచురల్ నెంబర్స్ 3, 4, 5 3 ఉన్నాయి. అంటే ఇవేంటి, లెక్క పెట్టగలిగేవి అంటే ఫైనైట్. కానీ మనకి ఏం కావాలి, ఇన్ఫైనైట్ నెంబర్స్ కావాలి. కాబట్టి నేచురల్ నెంబర్స్ అనేవి ఫైనైట్ కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. తర్వాత హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఈ 3, 4, 5 అనేవి కూడా హోల్ నెంబర్సే. హోల్ నెంబర్స్ కాబట్టి ఇవి కూడా మనం ఏం చేయగలం, ఈ 3 మనం లెక్కెట్టగలం కాబట్టి ఇవి కూడా ఫైనైటే. కాబట్టి ఇన్ఫైనైట్ అనే వర్డ్ హోల్ నెంబర్స్ కూడా వర్తించదు. మరి ఇంటీజర్స్ అన్న ఈ 3, 4, 5 వస్తాయి. 2కి 6కి మధ్యలో ఉండే నెంబర్స్ వీటిని కూడా మనం ఏమంటాం, ఇంటీజర్స్ అంటాం. ఇవి కూడా లెక్క పెట్టగలిగేలాగే ఉన్నాయి కాబట్టి ఇంటీజర్స్ అనేవి కూడా ఇన్ఫైనైట్ కాదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి, రియల్ నెంబర్స్. ఈ 2కి 6కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఏముంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అవి p/q ఫామ్లో రాసేవై ఉండొచ్చు, p/q ఫామ్లోకి రాయలేనివై ఉండొచ్చు, అవి ఇంటీజర్స్ అయి ఉండొచ్చు అండ్ హోల్ నెంబర్స్ అయి ఉండొచ్చు అండ్ నేచురల్ నెంబర్స్ అయి ఉండొచ్చు.
ఇవన్నీ కలిపితే మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్. మనం వీటిలన్నిటిని కలిపి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేం కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇన్ఫైనైట్. సో రెండు నేచురల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ప్రతి ఇంటీజర్ అనేది ఏ నెంబర్ అవుతుంది, ఏ నెంబర్ అవుతుందని తెలుసుకునే ముందు అసలు నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి. నార్మల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే నెంబర్స్ని ఏమంటారు నేచురల్ నెంబర్స్. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మరి హోల్ నెంబర్స్ అంటే ఈ నేచురల్ నెంబర్స్కి 0 యాడ్ అవుతాయి, వాటిని ఏమంటారంటే హోల్ నెంబర్స్. 0 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మరి ఇర్రేషనల్ నెంబర్ అంటే E/Q ఫామ్లో రాయలేనటువంటి నెంబర్స్ని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్. మరి రియల్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ అన్నీ మనకి దేంట్లోకి వస్తాయి అంటే రియల్ నెంబర్స్లోకి వస్తాయి. ఈ ఇర్రేషనల్ నెంబర్ కానీ హోల్ నెంబర్ కానీ నేచురల్ నెంబర్ కానీ కలెక్షన్ ఆఫ్ ఈ నెంబర్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్. ఇక్కడ మనకి ఇంటీజర్ అనేది ఏ నెంబర్ అని అడుగుతున్నాడు. ఇంటీజర్లో ఏ వాల్యూస్ ఉంటాయి? ఇంటీజర్లో ఆల్ నెగిటివ్ వాల్యూస్ అంటే -1 -2 -3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 0 ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఈ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఈ ఇంటీజర్స్ని మనం నేచురల్ నెంబర్స్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ ప్లస్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. హోల్ నెంబర్స్ అయితే 0 దగ్గర నుంచి మాత్రమే ఉంది. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో రాయలేనివి మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంటీజర్ని మనం ఏమంటాం రియల్ నెంబర్ అంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ప్రైమ్ నెంబర్ కాదు అంటే ఏది కాంపోజిట్ నెంబర్ కాదు అని అడిగాడు. ప్రైము కాకూడదు అండ్ అట్ ద సేమ్ టైం కాంపోజిట్ కాకూడదు. ఇక్కడ మనం 0 అనేదాన్ని కన్సిడర్ చేయం. ఎందుకు కన్సిడర్ చేయమంటే 0 అనేది నేచురల్ నెంబర్ కాదు, ఇది హోల్ నెంబర్. ఈ 3 నేచురల్ నెంబర్స్. ఈ మూడాటిల్లో ఏది ప్రైమ్ కాదు అండ్ ఏది కాంపోజిట్ కాదో ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రైమ్ నెంబర్ అనేది ఏది అవదంటే దేనికైతే 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉండవో, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉండవో దాన్ని మనం ఏమనం ప్రైమ్ నెంబర్ అని అనం. ఇక్కడ 2 అనేదానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2. అంటే 2 అనేది 2 టేబుల్స్లో మాత్రమే పోతుంది. 2 టేబుల్స్లో మాత్రమే పోతే దాన్ని ఏమంటారు ప్రైమ్ నెంబర్ అంటారు. ఇక్కడ 3 ఉంది. 3 ఎన్ని టేబుల్స్లో పోతుంది? 1 టేబుల్లో 3 టేబుల్లో. దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏ నెంబర్ అవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది. మరి 1 అనేది ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే పోతుంది. 1 టేబుల్లో మాత్రమే పోతుంది కాబట్టి దీనికి 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంది కాబట్టి నెంబర్ ఏ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే 2 కన్నా ఎక్కువ టేబుల్స్లో పోవాలి. ఈ 2 అనేది ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే పోతుంది కాబట్టి ఇది కాంపోజిట్ కాదు. ఈ 3 అనేది 2 టేబుల్స్లోని మాత్రమే పోతుంది, ఇది కూడా కాంపోజిట్ కాదు. ఈ 1 అనేది ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే కలిగి ఉంది కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అనేది కాదు. అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు 1 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు అండ్ కాంపోజిట్ నెంబరు కాదు. కాబట్టి మనం ఏమని చెప్పుకోవచ్చు 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. సో ఆన్సర్ ఏంటి 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 16,380 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది దీనికి ఈక్వల్ అని ఇచ్చాడు. అయితే పీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 16,380 అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ 13కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ 13 ఈక్వల్స్ టు 16,380. పీ స్క్వేర్ ఈక్వల్స్ టు వీటిలన్నిటిని ఆ టేపుకు పంపిస్తే ఇక్కడ ఏం చేస్తున్నాయి మల్టిప్లికేషన్, ఆ టేపుకి వెళ్తే డివిజన్. 16,380 బై 4 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ
13 అనేది 16,380లో ఎన్ని టైమ్స్ పోద్ది? 13 1 జార్ 13, 13 2 జార్ 26, 13 6 జార్ 78, 13 0 జార్ 0. 7 అనేది 1260లో ఎన్ని టైమ్స్ పోద్ది? 7 1 జార్ 7, 7 8 జార్ 56, 7 0 జార్ 0. 5 అనేది 180లో ఎన్ని టైమ్స్ పోద్ది? 5 3 జార్ 15, 5 6 జార్ 13. 4 అనేది 36లో ఎన్ని టైమ్స్ పోద్ది? 9 టైమ్స్ పోద్ది. దేర్ఫోర్ పీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 9. పీ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అటెప్కి వెళ్తే రూట్ అవుతుంది, √9 ఈక్వల్స్ టు √9 ఎలా రాసుకోవచ్చు? 3 × 3 అని రాసుకోవచ్చు. √3² అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకెంత మిగిలింది? 3. దేర్ఫోర్ ఇక్కడ మనకి పీ వాల్యూ ఎంత వచ్చింది? 3. అంటే పీ వాల్యూ ఎంత? 3. ఇక్కడ మనకి 5005 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్ కాని నెంబర్ ఈ ఆప్షన్స్లో ఏది అని అడిగాడు. కాబట్టి ఆ నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 5005కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 5005లో 2 టేబుల్ పోతుందా? పోదు. 3 పోదు. 5 పోతుంది. 5 1 జార్ 5, 5 0 జార్ 0, 5 0 జార్ 0, 5 1 జార్ 5. 1001లో 2 టేబుల్ పోతుందా? పోదు. 3 టేబుల్ పోదు. 5 టేబుల్ పోదు. 7 టేబుల్ పోతుంది. 7 1 జార్ 7, 30, 7 4 జార్ 28, 21, 7 3 జార్ 21. ఇప్పుడు 143లో 2 టేబుల్ పోతుందా? పోదు. 3 టేబుల్ పోదు. 5 టేబుల్ పోదు. 7 టేబుల్ పోదు. 11 టేబుల్ 11 1 జార్ 11, 11 3 జార్ 33. 11 టేబుల్ 13 టైమ్స్ పోతుంది. 13లో 13 టేబుల్ 1 టైం పోతుంది. కాబట్టి ఇక్కడ మనకి 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, 3 లేదు. 3 మనకి ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1000కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమని ఇచ్చారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎలా చేస్తాం? 1000ని డివైడ్ చేస్తాం విత్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది వస్తుంది. మనకున్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఫస్ట్ 2తో 1000 డివైడ్ అవుతుందా? అవుతుంది. 500 టైమ్స్. ఈ 500 అనేది 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 250 టైమ్స్. ఈ 250 అనేది 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 125 టైమ్స్. 125 అనేది 2తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. 3తో అవ్వట్లేదు. 5తో అవుతుంది. 25 టైమ్స్. ఈ 25 అనేది 2తో అవుతుందా? అవ్వట్లేదు. 3తో అవ్వట్లేదు. 5తో 5 టైమ్స్. 5 అనేది 5తో 1 టైం అవుతుంది. అంటే మనకి ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 2 × 5 × 5 × 5 అని వచ్చింది. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. అంటే 2 పవర్ 3 × 5 అనేది 3 టైమ్స్. 1000కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత వచ్చింది? 2³ × 5³ ఆన్సర్ ఎంత? 2³ × 5³. ఇక్కడ ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే 1024 అనే నెంబర్, అంటే 1024 అనే నెంబర్కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో కనుక్కోమన్నాడు. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే ఫస్ట్ 1024కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. 1024కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1024 అనేది 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోద్ది? 512 టైమ్స్ పోద్ది. 512 అనేది 2 టేబుల్లో 256 టైమ్స్ పోద్ది. 256 అనేది 2 టేబుల్లో 128 టైమ్స్ పోద్ది. 128 అనేది 2 టేబుల్లో 64 టైమ్స్. 64 అనేది 2 టేబుల్లో 32 టైమ్స్. 32 అనేది 2 టేబుల్లో 16 టైమ్స్. 16 అనేది 2 టేబుల్లో 8 టైమ్స్. 8 అనేది 2 టేబుల్లో 4 టైమ్స్. 4 అనేది 2 టేబుల్లో 2 టైమ్స్. 2 అనేది 2 టేబుల్లో 1 టైం పోతుంది. ఇక్కడ అన్నీ ఏమున్నాయి? మనకి 2సే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 2 పవర్ 10 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ ఓన్లీ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 2 పవర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఓన్లీ 1 నెంబర్కి పవర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఓన్లీ 2ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు? 2 అనేది ఒకటే ఉంది. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని 1024కి 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 20,677కి
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఆ 20,677ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేలా రాయడం. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో 20,677 ఏదవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ యూనిట్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 వస్తే మేబీ ఆ ఆప్షన్ అనేది 20,677 అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 3 9 27, 3 9 27, 27 1 27. యూనిట్ ప్లేస్లో ఎంత వచ్చింది? 7 వచ్చింది. కాబట్టి ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రెండో ఆప్షన్ చూసుకుందాం. 3 9 27, 27 0 0 వచ్చింది కాబట్టి ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ చూసుకుందాం. 2 9 18, 18 1 18 వచ్చింది కాబట్టి యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. కాబట్టి ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ 0 0 0 1 0, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 4th కూడా ఆప్షన్ అవ్వడానికి మనకి లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 20,677కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది 23 × 29 × 31. కావాలంటే దీన్ని చెక్ చేసుకోవచ్చు. 23 × 29 చేస్తే ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్సే. ఈ 3 23కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 29కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 31కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఈ రెండిటిని మల్టిప్లై చేద్దాం. 9 3 27, 9 2 18, 20. 2 కలుపుదాం కదా. 2 3 6, 2 2 4, 7 6 6 667 వచ్చింది. 67ని 31తో మల్టిప్లై చేద్దాం. 1 7 7, 1 6 6, 1 6 6, 3 7 21, 3 6 18, 18 + 2 20, ఇంకా 2 మిగులుతుంది. 3 6 18, 18 + 2 20. వీటిని కలిపితే ఏమొస్తుంది? 7 7 6 0 2 అంటే 20,677 అనే వాల్యూ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏంటి? ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 20,677 ఈజ్ 23 × 29 × 31. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 72 అనే నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 72 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 72 నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం 1/1 ప్రైమ్ నెంబర్ అనేది యూజ్ చేసి దీన్ని డివిజన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 72లో పోతుంది. ఎన్ని టైమ్స్? 36 టైమ్స్. నెక్స్ట్ 36లో 2 పోతుంది. ఎన్ని టైమ్స్? 18 టైమ్స్. 18లో 2 అనేది 9 టైమ్స్ పోతుంది. 9లో 2 అనే ప్రైమ్ నెంబర్ పోదు కాబట్టి 3 అనే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. 3 ప్రైమ్ నెంబర్ 9లో 3 టైమ్స్ పోతుంది. 3 అనే ప్రైమ్ నెంబర్ 3లో 1 టైం పోతుంది. అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 2 ఏమో 1 2 3 టైమ్స్ వచ్చింది. అంటే 2³ × 3 ఏమో 2 టైమ్స్ వచ్చింది. 3². ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్పాలి. ఓన్లీ 2a 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే 2ని ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చా? అంటే 3a 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే 3ని ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చా? ఇప్పుడు మనకి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టు? 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటి, 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటి. అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్, 1 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 144 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్తో ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేసి ఎన్నైతే ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయో అన్ని ప్రైమ్ నెంబర్స్ని మనం రిజల్ట్ కింద రాసుకోవడం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 144 అనే నెంబర్ ఇచ్చారు.
మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి 2, 3, 5, 7, 11, అండ్ సో ఆన్. ఇప్పుడు మనం 1/1 అనేది 1/1 ప్రైమ్ నెంబర్ అనేది 144ని డివైడ్ చేస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ అనేది 144ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. ఎన్ని టైమ్స్? 72 టైమ్స్. నెక్స్ట్ 72 అనేది 2 టేబుల్లో 36 టైమ్స్ పోతుంది. 36 అనేది 2 టేబుల్లో 18 టైమ్స్ పోతుంది. 18 అనేది 2 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది. 9 అనేది 2 టేబుల్లో పోతుందా? పోవట్లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. 3 అనేది 2లో పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3లో 1 టైం పోతుంది. ఇక్కడ మనకి ఎలా వచ్చింది? 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 1, 2, 3, 4. 2 పవర్ 4 ఇంటూ 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. కాబట్టి 3 స్క్వేర్. ఆన్సర్ ఎంత? 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 అనే నెంబర్ ఇచ్చారు, 3 అనే నెంబర్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్కి మధ్యలో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఫార్ములా ఏం తెలుసు? an irrational number between 2 numbers a and b is square root of ab. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ a అంటే వాల్యూ ఎంత? 2 ఇంటూ b అంటే వాల్యూ ఎంత? 3 అని రాసుకోవచ్చా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 3 జర్ ఎంత? 6. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 6. ఇది 2కి 3కి మధ్యలో ఉన్న ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3 అనే నెంబర్ ఇచ్చారు, 4 అనే నెంబర్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్ మధ్యలో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? ద ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ మనం ఆ 2 నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే వాల్యూ ఎంత? 3, బి అంటే 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 ఇంటూ 2. 2 2స్కి 2 బయటకు వస్తుంది, అంటే 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఆన్సర్ ఎంత? 2√3. ఇది మనకు కావాల్సిన ఇర్రేషనల్ నెంబర్. వీటి మధ్యలో ఉంది, 3కి 4కి మధ్యలో ఉంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1/2 అనే నెంబర్ ఉంది, 1/3 అనే నెంబర్ ఉంది. ఆ రెండాటికి మధ్యలో ఉన్న 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1/2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 1/2ని డివిజన్ చేస్తే 2 డివైజరు, 1 డివిడెండ్. 2 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టి 0 వేసుకుందాం. 2 5s are 10. అంటే 1/2 అంటే ఎంత? 0.5 వచ్చింది. 1/3 అంటే ఎంత? 3 డివైజరు, 1 డివిడెండ్. 1 3లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టి 0 వేసుకున్నాం. 3 3s are 9, 1 0. 3 3s are 9 అంటే 0.33 అండ్ సో ఆన్ వాల్యూస్ వస్తుంది. 33 అండ్ సో ఆన్, లేకపోతే 0.3 బార్. మనకి ఉండే 2 రేషనల్ నెంబర్స్ అనేవి ఈ 2 వాల్యూస్ మధ్యలో ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 5/12. 12 ఏమో డివైజర్, 5 ఏమో డివిడెండ్. 0 పాయింట్ పెట్టుకుని 0 వేసుకుందాం. 12 4s are 48. 50లోంచి 48 తీస్తే 2 0. 12 1s are 12. 0.41 అనేది 0.33కి 0.5కి మధ్యలో ఉంటుంది. సో 5/12 అనేది 1/2కి 1/3కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ 11/24ని చూద్దాం. 24 అనేది డివైజరు, 11 అనేది డివిడెండ్. 11 24లో పోదు కాబట్టి 0.10 పెట్టుకుని 0 వేసుకుందాం. 24 4s are 96. ఇది కూడా 0.4 అనే వాల్యూ దేనికి మధ్యలో ఉంటుంది? 0.4 అనేది 0.5కి 0.33కి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? 5/12, 11/24. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 0 అనే నెంబర్కి -1 అనే నెంబర్కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెంబర్ లైన్ మీద తీసుకుంటే 0 అనేది ఇక్కడ తీసుకుంటే -1 అనేది ఇక్కడ వస్తుంది. 0 కిందకి వెళ్ళే కొద్ది, 0 నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్ది -0.1, -0.2, -0.3
అలాగే ఉంటాయి వాల్యూస్. సో ఇక్కడ 0కి -1కి మధ్యలో 0.1 ఉంటుందా? ఉండదు, ఎందుకంటే అది పాజిటివ్. -1.5 ఉంటుందా? ఉండదు, ఎందుకంటే అది -1ని దాటి ఉంటుంది. -0.9 ఉంటుందా? ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? -0.9. ఇక్కడ మనకి ఏవి ఇచ్చారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. 3 1/3, 3 2/3. ఈ రెండాట్లకి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 1/3ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 3s are 9 + 1 10/3 అని రాసుకోవచ్చు. 3 2/3ని 3 3s are 9 + 2 11/3 అని రాసుకోవచ్చు. ఈ రెండాట్లకి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ దీన్ని డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే దీన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ వస్తుంది. 3 డివైజరు 10 డివిడెండ్. 3 3s are 9. 10లోంచి 9 తీస్తే ఎంత? 1.0. 3 3s are 9. 1 3 3s are 9 అంటే 3.3 బార్. 11/3ని డివిజన్ చేస్తే 3 డివైజరు 11 అనేది డివిడెండ్. 3 3s are 9. 11లోంచి 9 తీస్తే 2.0. 3 6s are 18. 2 0 3 6s are 18. 2 3.6 బార్ వస్తుంది. ఈ 3.6కి 3.3కి మధ్యలో ఉన్న వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ అయితే 3 ఉంది. ఇది 3.6కి 3.3కి మధ్యలో లేదు. 4 కూడా వీటి మధ్యలో లేదు. 3 1/2 చూద్దాం. 2 3s are 6 + 1 7/2 వచ్చింది. 7/2కి డివిజన్ చేస్తే 2 డివైజరు 7 డివిడెండ్. 2 3s are 6. 7లో 6 తీస్తే 1.0. 2 5s are 10. ఎంత వచ్చింది? 3.5. ఎంత వచ్చింది? 3.5. 3.5 అనేది 3.6కి 3.3కి మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? 3 1/2. ఇక్కడ మనకు కావాల్సిన రేషనల్ నెంబర్ ఏంటి? 3 1/2. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే 306 అనే నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ నెంబర్కి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్తో 306ని డివైడ్ చేద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి మనకి? 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఫస్ట్ 2తో స్టార్ట్ చేద్దాం. 2లో 306 పోద్దా? పోద్ది. ఎనీ టైమ్స్? 153 టైమ్స్. 2లో 153 పోద్దా? పోదు. 3లో పోద్దా? పోద్ది. ఎనీ టైమ్స్? 51 టైమ్స్. 51 2లో పోద్దా? పోదు. 3లో పోద్దా? పోద్ది. ఎనీ టైమ్స్? 17 టైమ్స్. 17 అనేది 17 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లోని పోదు. 17 అనేది కూడా ప్రైమ్ నెంబరే కదా. సో ఇక్కడ ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 2 × 3² × 17. దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? హైయెస్ట్ అంటే పెద్ద వాల్యూ. 2 పెద్దదా? కాదు. 3 కాదు. 17 అనేది 2 కన్నా 3 కన్నా పెద్దది కాబట్టి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది? 17. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 240 అనే నెంబర్ ఇచ్చారు. 240 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే ఫస్ట్ 240ని ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 240ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయడు. ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమున్నాయి? 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఫస్ట్ 2తో స్టార్ట్ చేద్దాం. 2 అనేది 240లో పోద్దా? పోద్ది. 120 టైమ్స్. 120లో 2 అనేది పోద్దా? పోద్ది. 60 టైమ్స్. 60లో 2 అనేది 30 టైమ్స్ పోద్ది. 30లో 2 అనేది 15 టైమ్స్ పోద్ది. 15లో 2 పోదు కాబట్టి తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 3. 3 5s are 15. 5లో 5 అనేది 1 టైం పోతుంది. అంటే ఎన్ని వచ్చినాయి? 1 2 3 4. 2 పవర్ 4 × 3 × 5 వచ్చింది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4 టైమ్స్ వచ్చింది. 3 1 టైం, 5 1 టైం. 2 4 టైమ్స్ వచ్చింది కదా అని 4 లెక్కేయకూడదు. 2 ఒక నెంబర్, 3 ఒక నెంబర్, 5 ఒక నెంబర్, 2 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 3 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 5 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. మొత్తం ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3. సో ఆన్సర్ ఏంటి? 240కి
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 7429 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి అని ఇచ్చారు. వీటిని మల్టిప్లికేషన్ అనేది, ఈ ఆప్షన్స్ని మల్టిప్లై చేయడం అనేది కష్టం కాబట్టి 7429కి డివిజన్ చేయడానికి పెద్ద టేబుల్స్ అనేవి యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీంట్లో మనం యూనిట్ ప్లేస్ కన్సిడర్ చేద్దాం. ఎంత ఉంది? 9 ఉంది. అంటే మనకి యూనిట్ ప్లేస్ అనేది మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ రావాలి? 9 అనే వాల్యూ రావాలి. ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూనిట్ ప్లేస్ అనేది మల్టిప్లికేషన్ చేయడం. 7, 9, 3. 7 9 జార్ ఎంత? 63. 63 3 జార్ 63లో యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఇంటూ 3. 3 3 జార్ ఎంత? 9. అంటే 7429 అవ్వడానికి ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7 3 జార్ ఎంత? 21. 21 9 జార్ 9. ఇది కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో దీనికి కూడా ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇక్కడ 9 3 జార్ ఎంత? 27. 27 9 జార్ 9 7 జార్ 63. యూనిట్ ప్లేస్లో ఎంత వచ్చింది? 3. మనకు కావాల్సింది ఎంత? 9. కాబట్టి ఆప్షన్ ఇది కాదు. 7 9 జార్ ఎంత? 63. 63 9 జార్ 9 3 జార్ 27. అంటే యూనిట్ ప్లేస్లో ఎంత వచ్చింది? 7. కాబట్టి ఆప్షన్ ఇది కూడా కాదు. సో ఈ రెండాటిలో ఏదో ఒక ఆప్షన్. ఈ రెండాటిలో కామన్గా ఏముంది? 17 23. ఇప్పుడు ఈ రెండాటిని మల్టిప్లై చేసేద్దాం. అంటే దీన్ని మల్టిప్లై చేద్దాం, ఆన్సర్ అది వస్తే ఇది ఆన్సర్. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు నెంబర్ అది వస్తే ఇది ఆన్సర్. సరే 17 ఇంటూ 23 చేద్దాం. ఈ రెండాటిలో కామన్గా ఏముంది? 17 ఇంటూ 23 కదా. 3 7 జార్ 21, 3 1 జార్ 3 5, 2 7 జార్ 14, 2 1 జార్ 2 3. 391 వచ్చింది. 391 ఇంటూ 19. 9 1 జార్ 9, 9 9 జార్ 81, 9 3 జార్ 27 8 35, 1 1 జార్ 1, 1 9 జార్ 9, 1 3 జార్ 3 9 2 14 3 6 7 7429. నాకు ఇక్కడ ఈ వాల్యూకి వచ్చేసింది కాబట్టి నాకు ఆన్సర్ ఏంటి? 17 ఇంటూ 19 ఇంటూ 23.